రైట్ వెల్కమ్ బ్యాక్. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఎటువంటి రిజల్ట్ రాబోతుంది? మోడీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారా? హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఇటు అసెంబ్లీకి సంబంధించి తెలంగాణ ఎంపీ స్థానాలకు సంబంధించి ప్రతి ఒక్క ఎన్నిక కూడా ఈసారి ఉత్కంఠ రేపుతోంది. దాదాపు దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉంటే అందులో 64.2 కోట్ల మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డ్ అన్న సిఈసి కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఎప్పుడూ లేనంత హై అలర్ట్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ నుంచి అందులో ఒక స్థానం ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది. సూరత్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో అక్కడ ఏకగ్రీవం చేశారు. బీజేపీ అక్కడ బోణి కొట్టింది. ఎన్డీఏ ఒక స్థానంతో ఆల్రెడీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎన్డీఏ ఒక స్థానంతో బోణి కొట్టింది. ఇక రైట్ మిగతా ఏరియాలు చూస్తుంటే మనం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇటు తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. రైట్ మొత్తం మీద అందరూ వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుంది. 400 మార్కు దాటేస్తామని మోడీ చెప్పారు, అమిత్ షా చెప్పారు, ఎన్డీఏ నేతలంతా చెప్పారు. మరి 400 మార్కు దాటబోతుందా ఈసారి? మరి మెజార్టీ మార్కు దాటుతామని, మెజార్టీ మార్కు చేరుకుంటామని ఇండియా కూటమి కూడా చెప్పింది. మళ్ళీ రాహుల్ గాంధీకి అవకాశం ఉందా? రాహుల్ గాంధీకి సంబంధించిన నేతల మార్కు చేరుకుంటారని కూడా వెయిట్ చేస్తున్నారు. 7 విడతలుగా దాదాపు 81 రోజుల ప్రక్రియ ఇది. 46 రోజుల క్రతువు ముగిసింది. 21 రోజుల నిరీక్షణకు వీడుకోలు పలుకుతూ జూన్ 4 ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు తేలేది కూడా ఇవాళే 1 గంటకల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రౌండ్కి దాదాపు ఒక్కొక్క ఫలితం మారే అవకాశం ఉంటుంది. ఆధిక్యం కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 1 గంట 2 గంటల 1 గంట నుంచి 2 గంటల మధ్యలో దాదాపు ఒక అవకాశం ఎవరికి ఈసారి విజయావకాశాలు అనేసి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఈసారి చూస్తుంటే కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, అనంతపురం, చిత్తూరుతో పాటు చాలా చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో చాలా గొడవలు జరిగిన నేపథ్యంలో ఈసారి 144 సెక్షన్ అమలు చేశారు. రెడ్ జోన్గా ప్రకటించారు. చాలా చోట్ల ఎటువంటి అనుమతి లేకుండా ఎవరు వచ్చినా అక్కడ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీజీపీ హెచ్చరించడం జరిగింది. అట్లా వాట్సాప్లో కూడా ఎవరైనా అనధికార పిచ్చి పోస్టులు పెట్టినా కూడా, రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కూడా ఊరుకునేది లేదంటూ అక్కడ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించడం మనం చూస్తున్నాం. రేటు మొత్తం మీద ఏపీలో పోస్టల్ బ్యాలెట్ మీదే చాలామంది 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ మీద కూడా అందరు చూపుంది. ఎందుకంటే ఈసారి లాస్ట్ టైం కానీ ఈసారి ఎక్కువ మంది పాల్గొన్నారు. లాస్ట్ టైం 2.5 లక్షలు అయితే ఈసారి 4 లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈసారి ఎవరికి అనుకూలంగా ఉండనుందనేసి. ఆ తర్వాత మనం చూస్తున్నాం మొత్తం మీద పల్నాడు, అనంతపురం, చిత్తూరుకు కేంద్ర బలగాలు తరలించారు. దాదాపు 50 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి చేర్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. మొత్తం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభం కంది. 8:30కి ఈవీఎంల కౌంటింగ్తో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.